MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. తెలుసుని మాట్లాడితేనే ఈ ప్రాబ్లం రాదు. బట్ అవన్నీ అక్కడి దాకా వెళ్తున్నాయి అంటారమ్మా. ఫ్యాక్ట్ కోసం ఫ్యాక్ట్ ఫైండింగ్ ఒక కమిటీయో ఇంకోటో ఇవన్నీ తేలుతున్నాయి అంటారా మీరు? ఎంతసేపు ఇలాగే కూర్చుంటాం కదా, అక్కడ ఎదురుగా ఏం నడుస్తుందో తెలియటం లేదు కదా. దానివల్లనే బయట ఏం జరుగుతుందని చూడండి, కళ్ళు తెరసి లోకంలో చూడండి. ఇందాక నేను యూట్యూబర్స్ వాళ్ళకి చెప్పాను కదా, సేమ్ అదే. బయట ఎన్నో జరుగుతున్నాయి, అవన్నీ చూపించండి. టాలెంటెడ్ కిడ్స్ ఎంతమంది, ఒక్కొక్క ప్రోగ్రామ్ వాళ్ళు పాడుతా తీయగల పిల్లలు ఏం పాడుతున్నారు, ఆ డాన్స్ ఏంటి, పిల్లలకి ఏం చేస్తున్నారు, ఆ టాలెంట్ మీరు ఎంకరేజ్ చేయండి, అది చూపించండి. ఎవడో ఏదో చేశారు, ఈవిడ ఇది చేస్తుంది, అదంతా ఎందుకు? ఇంకా మీరు మైండ్ పాడు చేసుకుని ఎదటి వాళ్ళ మైండ్ని పాడు చేయడం ఎందుకు అంట నేను. ఓకే, అది సపోర్ట్ చేయను అంటాను. ఇప్పుడు తప్పు ఎవరి మీద ఉంది? రాసేవాళ్ళ మీద తప్పు, వాళ్ళ ఆలోచన తప్పు అని పాయింట్అవుట్ చేస్తాను. అది తప్పు అంటాను, కానీ మంచిగా రాసేవాళ్ళని తప్పు చెప్పట్లేదు కదా, అది కూడా చూడాలి కదా. ఒప్పుకుంటారా? ఇన్నేళ్ళు మీ అంతటా మీరే డబ్బింగ్ చెప్పుకోవడం, అన్ని లాంగ్వేజెస్లో మీరు చెప్పుకోవడం మోస్ట్ కష్టం అనిపించింది ఉంది అలా? నాకు కొంచెం మలయాళంలో అనిపించింది. నాలుక తిరగదు కదా, తమిళ్ సిమిలారిటీ ఉంటుంది. మొన్న ఈ మధ్య ఉపేంద్ర గారు నేను ఒక 7 లాంగ్వేజ్ మూవీ కబ్జా చేసాం. తెలుగు చేశాను, తమిళ్ చేశాను, కన్నడ చేయలేను. కన్నడలో డైలాగ్ నేను మాట్లాడాను. చంద్రు గారితో నేను అన్నాను, సార్ నాకు అది రావట్లేదు, గడపడ అంటుంది, నా వల్ల కాలేదు, అక్కడ డబ్బింగ్ పెట్టుకున్నాను. అమ్మ తెలుగు అంత బాగా మాట చెప్పారు కదమ్మా, అదే కదమ్మా అన్నారు. లేదు చంద్రు, నేను చెప్పలేకపోతున్నాను, మీరు డబ్బింగ్ పెట్టేయండి. అంటే మనకి కంఫర్టబుల్గా ఏది ఉందో ఒక ప్రోడక్ట్ని పాడు చేయకూడదు. అది వాళ్ళ బిడ్డ, వాళ్ళ బిడ్డని వాళ్ళ పిల్లల్ని మనం కొట్టడానికి హక్కు లేదమ్మా. అలాగే నా పిల్లల్ని కొట్టేటప్పుడు నేను ఎదురుస్తున్నాను కదా, వాళ్ళు ఎంత ఆనందంతో ఎంత కష్టపడి ఆ పిల్లల్ని పెంచి ఉంటారు, ఒక సబ్జెక్ట్ని ఎంత అందంగా రాసుకుని ఉంటారు. దాన్ని చెడగొట్టడానికి నాకేం పవర్ ఉంది? నాకు రాదు అని నేను ఓపెన్గా చెప్తే వేరే వాళ్ళు పెట్టుకుంటారు. నేను ట్రై చేశాను, రాలేదు, ఓపెన్గా చెప్పేశాను. నాకు అనిపించింది తప్పు అనేది అనిపించింది, ట్రై చేశాను, వాళ్ళ టైంను కూడా వేస్ట్ చేశాను. కావట్లేదు, తప్పు తీస్తున్నాను, చెప్పేసాను. ఓకే అన్నారు, కరెక్ట్గా వచ్చింది. హిందీ కూడా మీరే చెప్పండి. హిందీ అస్సలు రాదు నాకు, అసలే. మా డ్రైవర్ని నా హిందీ ఎటువంటిదంటే గేట్ ఖోలో అంటాను, గేట్ నికాలో అన్నాను నేను. మధ్యాహ్నం మా వారు ఎక్కడ పెట్టాలో ఏమన్నావే అన్నారు. గేట్ తీయమన్నానండి వాడు. నేను మధ్యాహ్నం నువ్వు లంచ్కి వచ్చేటప్పుడు గేట్ తీసేస్తాడు, ఏముండదు అక్కడ అన్నారు. అంటే నేను ఏదో తప్పు మాట్లాడాను అన్నమాట. అప్పటి నుంచి హిందీ మానేశాను. హిందీ కూడా ఎక్కడైనా నార్త్కి వెళ్తే మాట్లాడతాను, వచ్చిరాని హిందీలో నేర్చుకుందాం, తప్పే ఉంది. వాళ్ళు నవ్వుతారు అంతే కదా, నవ్వడం వాళ్ళది, మాట్లాడడం నాది. అర్థమవుతా అర్థం అవ్వనండి, లేకపోతే మూగ భాష ఉంది, సైగలతో కానీ చేయొచ్చు. ఇంకా ఆర్టిస్ట్లకు ఉండేటువంటి ఫ్లెక్సిబిలిటీ అదే కదా, ఇలా నటించేస్తారు, చెప్పేస్తారు, అయిపోతుంది. భక్తి ఎక్కువ కదా మీకు, చాలా చాలా భక్తి ఎక్కువ, చాలా చాలా. అన్ని దేవాలయాల్ని, అన్ని శక్తిపీఠాలని అన్నిటిని చుట్టేసి వచ్చారా, కవర్ అయిపోయాయా? అంటే మాకు శివాలయంకి వెళ్ళను ఎక్కువ, శ్రీ వైష్ణవులు కాబట్టి పంచ సంస్కారం అయిపోయింది. తిరునామం తీసుకున్నాం కాబట్టి, సంఘచక్రం తీసుకున్నాం కాబట్టి బేబీ వెళ్ళొచ్చు. శివుడు ఏంటంటే విష్ణుమూర్తిలోనే ఉన్నారు, వెళ్ళొచ్చు. కానీ మాకు మా ఆచార్యం, మా గురు పరంపర చెప్పింది, ఈయన దగ్గర శరణాగతి అయిన తర్వాత, వైష్ణవ తత్వంని పునికి పుచ్చుకున్నాక వచ్చిన తర్వాత ఎందుకమ్మా ఈయన విష్ణుమూర్తి దగ్గర శరణాగతి అయ్యారు, ఈయనే అని తీసుకున్న తర్వాత ఆయన కూడా ఇందులో ఉన్నారు కదా, ఇంకెందుకు? అలాగనే గుడికి వెళ్ళకుండా ఉండను, చేస్తాను. నాకు ఎక్కువ తిరిగేది విష్ణుమూర్తిది, కృష్ణుడిది, వైష్ణవిది, అందువల్ల అలాగే వెళ్తుంది. భక్తి అన్నది ఏంటంటే మన పెరిగే ఎన్వైరన్మెంట్ అన్నమాట. చిన్నప్పుడు ఆడుకునేది ఎక్కడ ఆడుకున్నాం? కావేరీ రివర్ దగ్గర, శ్రీరంగం గుడిలో వినేది ఆ మంత్రాలు, ఆ పాటు, అదే కదా.
అప్పుడు ఏమవుతుందంటే నేను మంచి ఇప్పుడు ఉన్నట్లాగా మంచి మ్యూజిక్ విని ఫాస్ట్ బీట్ సాంగ్ వినుంటే వేరే వెళ్ళిపోయేదండి. అప్పుడు చిన్నప్పటి నుంచి అదే వాతావరణంలో పెరగడం వల్ల ఇది మంచిది. నా చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అలాగే ఉండేవాళ్ళు. అందులో ఒక తృప్తి ఉంది, ఒక సంతోషం, నాలో ఒక గ్లో ఇస్తుంది. నాకు ఇష్టమైన పని నేను చేస్తున్నాను కదా, అలానప్పుడు ఇది బాగానే ఉంది కదా అని అక్కడ పెరిగింది. బాగా చదువుకుంటానన్నమాట, అన్ని బుక్స్. అదే అలాగే నావెల్స్ చదవను, శ్లోకాలు అవన్నీ రాకపోయినా కూడా రోజుకు ఒక పదమైన చదివి 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 రాస్తాను. దాని మీదే చేయబెట్టుకుని రాసి రాసి చెప్పుకుంటూ రాస్తానన్నమాట. విష్ణు సహస్రనామం, వెంకటేశ్వర అలాగే సుప్రభాతాలు. చిన్నప్పటి నుంచి అది అలవాటు కాబట్టి ఇంట్లోనే అలాగ సుప్రభాతం కానీ, నరసింహ స్తోత్రం కానీ, నారాయణ స్తోత్రం కానీ అలాగే చెప్పడం వల్ల అలాగ వచ్చింది. చెయ్యలేము అన్నది ఏది లేదు లోకంలో. పాజిటివ్గా ఆలోచిస్తే అన్నీ వస్తాయి, అన్నీ వస్తాయి. అలాగే నవ్వుతూ ఉండొచ్చు, అందంగా ఆనందంగా కూడా ఉండొచ్చు, మీరు హెల్తీగా కూడా ఉండొచ్చు. అవును, ఆరోగ్యంగా కూడా. ఇప్పుడు నేను నవ్వానంటే ఏమనుకుంటారు, ఇప్పుడు కవిత కూడా నవ్వుతారు కదా. అప్పుడు ఏమవుతుంది, మీరు మనసు సంతోషంగా ఉంది, నా మనసు సంతోషంగా ఉంది. బేసిక్ అది అంతే. మేము ఎప్పుడు ఇలాగే అందంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి. అండ్ పక్కవాటిని ఏం పట్టించుకోకండి, మీరు బీ యువర్ సెల్ఫ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉండండి. మేము ఇలాగే చూడాలనుకుంటున్నాం, మిమ్మల్ని ఇలాగే కంటిన్యూ చేయండి. ఇప్పుడు 100 1000 అయ్యాయి, 1000కి తోడు ఇంకెన్ని మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు అవి అన్ని ఇచ్చే ప్రొడ్యూసర్ ఇచ్చే డైరెక్టర్స్ అందులో కూడా అమ్మేనా అమ్మమ్మ ఇప్పుడు నాన్నమ్మ కూడా వచ్చాను కొన్ని పిక్చర్స్లో. ఇప్పుడు అవుతాను, అదేం తప్పలేదు. ఇప్పుడు నా మనవరాలకి అమ్మమ్మ కదా, ఇంట్లో అమ్మ, అదే స్క్రీన్ మీద అమ్మ చేస్తున్నాను అంతే. సో ట్రూ. ఇక్కడ ఇంకా చెప్పాలంటే నా మనవరాలు అమ్మమ్మ అని పిలవట్లేదు, పిలవదాను ఉంటా. తమిళ్లో పార్టీ అంటారు అన్నమాట, పార్టీ అని పిలుస్తుంది. వాళ్ళకి ఏదైనా కావాలంటే అన్నమాట, సుధా ఓ సుధా సూపర్ మార్కెట్కి వెళ్దామా అంటుంది. అదే దానికి కోపం వచ్చినట్టు, ఏ సుధా అంటుంది. ఓ ఈ పార్టీ నాకు వద్దు, అమ్మమ్మ పో అంటుంది, అంటే కోపంలో. అప్పుడు మాత్రం పార్టీ అంటుంది, అమ్మమ్మ అంటుంది. కానీ దానికి ఏదైనా కావాలంటే, దాని దగ్గర నన్ను మస్కా కొట్టాలంటే సుధా అంటే ముద్దుగా పిలుస్తుంది అన్నమాట. మా అమ్మ నన్ను సుధా అని పిలిచేవాళ్ళు, మా నాన్న అమ్మ అంటే వాళ్ళ మదర్ లాగా ఉంటానని చెప్పి అమ్మ అని పిలిచేవారు. వీళ్ళు మాత్రం ఇది మా అమ్మది అలాగే వచ్చింది. మా అమ్మ ఎక్కడా పోలేదు, దీని రూపంలో వచ్చారు. సేమ్ ఎంత ఇప్పుడు మనవరాలు ఏజ్ ఎంత? ఇప్పుడు 6 వస్తుంది అక్టోబర్, ఇప్పుడు 5.5. పేరేంటి? సాయి అక్షిత. సాయి అక్షిత. ఓకే, మీరేం పిలుస్తారు? అచ్చు అని పిలుస్తాం. ఓకే. ఇంకోటి చెప్పాలంటే నాకు ఒరిజినల్ పేరు లక్ష్మి, మా నాన్నమ్మ పేరు. ఇంట్లో అప్పట్లో లక్ష్మి అని పిలవలేరు కదా, వాళ్ళ అమ్మ పేరుని పిలవలేరు కదా. అందుకే ఏం పేరు పెట్టాలి, పేరు పెట్టాలి అంటే మా పెద్ద నాన్న సాంస్క్రిట్ పండిట్, శ్రీరంగం టెంపుల్లో ఉన్నారు, రైల్వేస్లో అకౌంట్స్ ఆఫీసర్గా ఉన్నారు. ఏం పెట్టాలి అంటే 4 కొడుకుల తర్వాత పుట్టిందిరా, అమృతల్లాగా పుట్టింది, సుధా అని పేరు పెట్టు అన్నారు. ఓకే, అలా వచ్చిన పేరుదే సుధా అన్నది. స్క్రీన్ నేమ్ ఏం కాదు అది. మార్చమన్నారు కూడా, అమ్మ అనేసారు. మేము కోరి పెట్టుకున్నామండి ఆ పేరు, మార్చము అనేసారు అమ్మ. నాకు ఇష్టం లేదు, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. చాలా మంది అన్నారు పేరు మార్చండి, నేను మార్చను అనేసారు అమ్మ. నేను అలాగే మార్చుకోలేదు, అలాగే ఉండిపోయింది. అమ్మ అలాగే పిలిచేవారు, నాన్నగారు అమ్మ అని పిలిచేవారు. అమ్మ అంటే వాళ్ళ అమ్మని పిలిచేవాళ్ళు. అది మా అమ్మ ఇప్పుడు ఇది ఇలా పిలుస్తున్నారు. మా అమ్మ అలాగే అనేవాళ్ళు, ఏదైనా కోపం వచ్చినట్టు అంటే దున్నపోతుంది తిట్టేవాడు, ఎర్రుమడు సుధా అనేవాళ్ళు. అమ్మ అంత కోపం, అందుకే కొట్టేవాళ్ళు కాదమ్మా. అందుకే నేను పిల్లలను కొట్టను, వాళ్ళలాగా వెళ్ళిపోతాను, ఆడుకుంటాను, వాళ్ళ ఏజ్కి కింద దిగిపోతాను, హ్యాపీగా ఉంటాను. ఇప్పుడు మీ 5 అన్న తమ్ములు అందరూ కజిన్స్, వాళ్ళ పిల్లలు, మనవలు, మనవరాళ్ళు, వీళ్ళంతా ఒక రీయూనియన్లు, గెట్ టుగెదర్లు, అదంతా ఇప్పుడు ఒకసారి అదంతా లేదు, ఇప్పుడు లేదు, అన్ని మారి అదంతా మిస్ అవుతున్నాం. అందుకే నేను బయటకు వచ్చేటప్పుడు హ్యాపీగా ఉన్నా, టెన్షన్ లేదు కదా, వదిన ఇలా అంది, తమ్ముడు భార్య ఇలా అంది, అదంతా లేదు, మైండ్లో పెట్టుకోవట్లేదు కదా. టైం దొరుకుతుంది నాకు, గాసిపింగ్ లేదు, నాకు టైం దొరుకుతుంది చదువుకోవడానికి,
గుడికి వెళ్ళడానికి టైం దొరుకుతుంది, నాలో నేను చేసుకోవడానికి, నాకు కావాల్సింది చేయడానికి నాకు టైం దొరుకుతుంది కదా. ఐ కెన్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ మై వర్క్. అలాన్నప్పుడు నాకు ఇంకా టైం దొరికేటప్పుడు ఐ లవ్ మై సెల్ఫ్. అలా చేయడానికి ఈజీగా ఉంది. ఇది లేనిపోయింది ఎందుకు పెట్టుకోవడం, నెగటివిటీ ఎందుకు తల మీద పెట్టుకొని బాధపడుతూ ఏమవ్వదు. మన హెల్త్ పాడవద్దు అప్పుడు, మిగతాది ఏది లేదు. పైసా వేస్ట్, అది ఎనర్జీ వేస్ట్. పైసా కూడా కదా, ఎనర్జీ వేస్ట్ చేయకూడదు. ఎస్, మీరు ఇలాగే అందంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయండి. బీ యువర్ సెల్ఫ్ అమ్మా. షూర్ మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అట్లా మీ అందరికీ ఇలా కలవడానికి ఛాన్స్ ఇచ్చారు నా కోసం. కానీ ఒక చిన్న ఇది క్షమించండి, చెప్పకూడదు, కానీ నా కోసం మీరు హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చారంటే ఒక కారణంతో స్వామివారు పెట్టించారు. అవును, కొన్ని విషయాలు బయటపడడానికి ఒక టైం వస్తుంది. ఇట్స్ ఎ డెస్టినీ. అవును.